హాయ్ జ్యోతి మ్యామ్. హాయ్ మేడం. హాయ్ మేడం. హాయ్ మ్యామ్. మేడం నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి మేడం, ఇప్పుడు అడిగేదా? అడగండి మేడం. ఎవరు జాయిన్ అవ్వలేదు కదా, అడగండి పర్లేదు. ఆ, అంటే ఆల్రెడీ టూ టూ డేస్ అయ్యింది కదా. నాకు మెడిటేషన్ అంత కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోతున్నా, అంటే మధ్యలో డిస్ట్రాక్షన్ అవుతుంది మైండ్ కూడా. ఆహాహా, ఉమ్, ఓకే. ఈ రోజు నేను ఆ, అవన్నీ లేకుండా జస్ట్ చాంటింగ్ చాంటింగ్ చాలా బెటర్ రిజల్ట్ ఇస్తారు మేడం. ఇప్పుడు వచ్చిన ఇద్దరికి రిజల్ట్ చాంటింగ్ నుంచే వచ్చింది, విత్ మ్యూజిక్ తో. ఉమ్, మధ్యలో అవి నేను ఏవైతే ఓకే ఓకే. చెప్తానో వర్డ్స్, వాటి వల్ల మీకు అట్లా అనిపించిండొచ్చు. ఉమ్. ఉమ్, ఈ రోజు ఆహా, అలా డైరెక్ట్. వర్డ్స్ వల్ల కాదు మేడం. అంటే నేను ఇండివిజువల్ గా కూడా ఇంట్లో చేసుకున్నప్పుడు ఆబ్వియస్లీ మైండ్ వేరే ఆలోచనల మీదకి వెళ్ళిపోతుంది అదే అనమాట. అదే మనము సబ్ ఆ, కాన్షియస్ ఆ, మైండ్ ఎప్పుడు తిరుగుతా ఉంటది. నేను అదే చెప్పేది. ఉమ్, మన ఉమ్, మనసు ఉమ్, మనదంతా కోతిలాగా బిహేవ్ చేస్తా ఉంటది. ఒక దగ్గర ఉండం మనము. ఉమ్, అన్ని చూసేసి ఉమ్, వస్తాము. ఉమ్, అట్లాంటప్పుడు మనకు హీలింగ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడే మీకు అర్థమైంటది, మీ ఆరా ఉమ్, అనేది బ్రైట్ గా లేదని మీకు అర్థమైంది. నెగిటివ్ బ్లాక్స్ ఉన్నాయని ఉమ్. కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నామంటే అవును మేడం. నెగిటివ్ బ్లాక్స్ ఉన్నాయి. వాటిని మనం క్లీన్ చేసుకోవాలంటే ఉమ్, నిదానంగా టైం పడుతుంది మేడం. నిదానంగా టైం పడుతుంది. మీరు ఉమ్, ఆ, రోజు జాయిన్ అవ్వండి. ఫ్రీ క్లాస్, పెయిడ్ క్లాస్ కూడా నేను జాయిన్ అవ్వమని ఉమ్, చెప్పను. ఎవరిని అడగల నేను ఈడ మన దాంట్లో కూడా ఉమ్, నేను ఉమ్, అడగను. ఉమ్, వాళ్ళంతకు వాళ్ళు రావాలి. ఉమ్, వాళ్ళకు కనెక్ట్ అయ్యి వాళ్ళే రావాలి. మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మ్, మొత్తం మీ బ్రీతింగ్, ఇక్కడ శ్వాస ఉంటది కదా, మీ మైండ్ ఈ బ్రీతింగ్ తీసుకునే దాని మీద పెట్టండి. మీరు ఎవ్వరు కౌంట్ చేసుకోవద్దు. నేను కౌంట్ చేస్తా. ఉమ్, ఇవి ఉమ్, క్రిస్టల్స్ తో నేను కౌంట్ చేస్తా ఉంటా. అందుకు నేను కెమెరా ఆఫ్ చేసేది ఉమ్, అందుకు. మధ్యలో వర్డ్స్ ఉమ్, చెప్పాలి కదా, అవన్నీ ఉమ్, కరెక్ట్ గా నా ఐ కాంటాక్ట్ మీ వైపు ఉండదు ఆ టైంలో. అందుకు నేను కెమెరా అవును ఆఫ్ మేడం. అవును. చేస్తా ఆ టైంలో. కానీ మిమ్మల్ని ఉమ్, అబ్జర్వ్ ఉమ్, చేస్తా ఉంటా అందరినీ. హాయ్ మ్యామ్. ఉమ్, అయితే మీరు మీ బ్రీతింగ్ ఉంటది కదా, మనం ఎప్పుడు ఆ, ఇది యోగాలో కూడా చెప్తా ఉంటారు. నేను యోగా కూడా ట్రైనింగ్ తీసుకుంటా ఉన్నాను ట్రైనర్ గా. ఆ, ఇక్కడ ఈ ఈ పాయింట్, ఈ కొన మీద పెట్టండి. బ్రీతింగ్ మీద కూడా పెట్టద్దు. ఇక్కడ ఉంటాది కదా మనకు కొన, ఉమ్, ఇట్లా ముందుకు వచ్చి ఈ కొన మీద మీ కాన్సన్ట్రేషన్ మొత్తం ఈడబెట్టి చాంటింగ్ చేయండి. ఈ రోజు మీకు ఇచ్చే టాస్క్ నేను అది. మీ కాన్సన్ట్రేషన్ పక్కకి వెళ్తా ఉమ్, ఉంది. మధ్యలో నేను ఉమ్, డిస్ట్రాక్ట్ అవుతున్నా అని మీరు చెప్తున్నారు. ఇక్కడ పెట్టండి మీ ఉమ్, కాన్సన్ట్రేషన్ ఉమ్, మొత్తం అయిపోయేంత వరకు. కానీ చాంటింగ్ చేయండి. హోపనొపన చాంటింగ్ ఉమ్, వదలద్దండి మీకు. మధ్యలో నేను ఏం వర్డ్స్ చెప్తా ఉమ్, ఉన్నా కూడా మీరు మాత్రం ఇక్కడే ఉండండి. మీరు దానికి మాత్రమే ఫిక్స్ అయి ఉండండి. ఉమ్. చూద్దాము ఓకే. లాస్ట్ లో. ఇది ఒక అంటే ఫుడ్ తీసుకున్న ముందు, ఫుడ్ తర్వాత, అంటే యోగాలో ఏదైనా శ్వాస బ్రీతింగ్ అది చేసినప్పుడు ఏదైనా ఫుడ్ తర్వాత 2 hours అలా టైం ఉంటుంది కదా. దీనికి అలా అ- ఏమైనా ఉందా మేడం? అసలు ఏం లేదు, యోగాలో కూడా ఏం లేదు కదా మేడం. ఉమ్, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కి ఏం ఉండదు అసలు. మనము సూర్య ఉమ్, నమస్కారాలు అవి ఉంటాయి కదా, హెవీటీ, మకరాసనం, ఉమ్, ఉమ్, వృక్షాసనము, ఆ, ఇవన్నీ ఉంటాయి. వాటికి మనము ఫుడ్ తిన్న తర్వాత 2 hours వరకు, ఫుడ్ తిన్నామంటే 2 hours వరకు మనము ఉమ్, ఏం చేయకూడదు అనమాట. ఎందుకంటే బాగా పొట్ట నిండా ఉమ్, తినింటాము. అప్పుడు మన మజిల్స్ అన్ని, ఉమ్, బాడీలో ప్రతి పార్ట్ ఇదైతాది కదా, ఏదైనా పట్టేసుకుంటాయి. ఆ టైంలో అవును. వామిటింగ్ రావడము, ఉమ్, చెయ్యొద్దనడానికి రీజన్ వామిటింగ్ రావడం అట్లంతా జరుగుతాయి. అందుకు ఉమ్, యోగాలో తిన్న వెంటనే ఉమ్, 2 hours తర్వాత యోగా చేయాలని చెప్తారు. ఖాళీ అంటే ఖాళీ కడుపుతో ఉంటే ఉమ్. బాగా ఫ్లెక్సిబుల్ గా వంగుతాము, బాగా ఎట్లా కావాలంటే అట్లా. అవును మేడం. అవును. అట్లా అంటే ఈవినింగ్ 5 o'clock క్లాసెస్ చెప్పినప్పుడు 1 2 లోపే నేను లంచ్ చేసేయాలి, ఇంకేం తినకండి అన్నారు అప్పుడు ఒకసారి. దానికోసమే వామిటింగ్స్ అట్లా ఉమ్, అవుతాయి అని. బ్రీతింగ్ ఎప్పుడు ఉమ్, మీకు ఇప్పుడు హెడేక్ వస్తుంది, కూర్చొని బ్రీతింగ్ చేసుకోండి, ఉమ్, రిలీఫ్ ఇస్తుంది. దానికి ఉమ్, అబ్జెక్షన్ ఉమ్, ఉండదు. కావాలంటే మీ గురువులు ఉంటారు కదా యోగాల, వాళ్ళని అడగండి, అదే చెప్తారు. ఉమ్. నాకు ఇప్పుడు తెలిసిన వెళ్ళట్లేదులేండి క్లాసెస్. మామూలుగా ఎవరైనా యోగా ఉమ్, తెలిసిన వాళ్ళనైనా ఉమ్, అడగండి. దానికి ఏం సంబంధం లేదు ఉమ్. మేడం. మనం ప్రశాంతంగా కళ్ళు ఓకే. మూసుకొని మన మనసు ఉమ్. బాగుండాలి యోగాకి, అంతే. మీరు అవును మేడం. ఇది అవును. ఉమ్. చేయండి మేడం. లాస్ట్ లో మళ్ళీ అన్మ్యూట్ చేస్తా. చేస్తాం మిమ్మల్ని. హాయ్ మ్యామ్. ఓకే మేడం. కొత్తగా వచ్చినారు. అరుణాదేవి మ్యామ్.
అండ్ అన్ అన్మ్యూట్ మ్యూట్ లో ఉన్నారు మ్యామ్. అందరు జాయిన్ అయిన తర్వాత ఆ, కొన్ని చెప్తాను నేను. ఇంకా నెగిటివిటీలోనే ఉన్నారు. 8 days కంప్లీట్ అయింది. 7 days కదా, 8th డే అనుకుంటా. ఏమో ఇంకా నెగిటివిటీ 8 days కంప్లీట్. 9th డే నెగిటివిటీ, అస్సలు నెగిటివ్, అస్సలు ఆలోచనలే ఉండకూడదు. ఎందుకున్నారో నాకు అర్థం అవ్వడం లేదు. కనెక్ట్ అవుతుందంటారు, నెగిటివ్ గానే ఆలోచిస్తున్నారు. ఉమ్, అందరు జాయిన్ అవ్వని ఒక్కటేసారి చెప్తాను నేను. మన థాట్స్ ఎట్లుండాలి, ఏం లేదు, మన ఆలోచనలు మన లైఫ్ అంతే. మనం ఏం ఆలోచిస్తామో అవన్నీ వస్తువుల రూపంలో, అన్నిటి రూపంలో మన ముందు ఉంటాయి. మన ఆలోచనలను మనం కరెక్ట్ వేలో తీసుకెళ్ళాలి. మనం ఆలోచించలేకున్నాం కరెక్ట్ గా. ఇప్పుడు ఒక పని చేస్తా ఉంటాము, దాని మీదనే ఉండాలి మన దృష్టి అంతా. ఆ ఏకాగ్రత అనేది మనం తెచ్చుకోవాలి. అప్పుడు మనకు మేనిఫెస్టేషన్ ఈజీగా వర్క్ అవుతుంది. ఏ కోచ్ అవసరం లేదు, ఎవ్వరు అవసరం లేదు, మీరే మేనిఫెస్ట్ చేసుకోవచ్చు ఇంట్లో. అట్లుంటది ప్రాసెస్ అంతా. మరి మీకు డబ్బులు వద్దా అంటారేమో, నాకు డబ్బులు కావాలి, జాయిన్ అవ్వండి. నేను నార్మల్ గా చెప్తున్నా, అంత ఏకాగ్రత వస్తే అప్పుడు మీరు ఆ, ఒక మెడిటేషన్ కానివ్వండి, ఈ హీలింగ్, ఈ హోపున చాంటింగ్ కానివ్వండి, ఏదైనా సరే బాగా వర్క్ అవుతాయి. కాన్సన్ట్రేషన్ చాలా ఇంపార్టెంట్. ఇంకా వస్తున్నారు, ఒక 3 minutes చూస్తా ఇంకా. కల్పన గారు, మేడం, ఎవరు మాట్లాడింది? బిందు అండి. నా పేరు హిమాన్ అండి. దాంట్లో చూడండి. చెప్పండి మేడం. చెప్పండి మేడం. ఇప్పుడు మనం మీరు అన్నట్టుగానే నెగిటివ్ థాట్స్ మరి రాకుండా అంటే ఇప్పుడు స్టార్టింగ్ లో వస్తానే ఉంటుంది. ఇప్పుడు ఇది మనం పాజిటివ్ గా అనుకుంటున్నా కూడా నెగిటివ్ గానే వస్తానే ఉంటాయి కదా. మరి దాన్ని ఎట్లా అవాయిడ్ చేయొచ్చు అంటారు? నెగిటివ్ గానే వస్తాయంటే, ఇప్పుడు నెగిటివిటీని మనం ఆ, ఒక ఐడెంటిఫై చేయొచ్చు మేడం. ఇప్పుడు పాజిటివిటీని ఇప్పుడు నేనే ఉన్నాను, ఫర్ సపోజ్ నేను మిమ్మల్ని నెగిటివ్ వేలోకి తీసుకెళ్తున్నానా, పాజిటివ్ వేలోకి తీసుకెళ్తున్నానా అనేది మీకు డే 2లోనే, డే 1లోనే లాస్ట్ కల్లా కనెక్ట్ అయిపోయి ఉంటది, అర్థమై ఉంటది. ఒక నెగిటివ్ వేలో చెప్తాందా ఈ పిల్ల, ఒక పాజిటివ్ వేలో. ఆ నెగిటివ్ వే ఎట్లా, ఈ పిల్ల కోర్సులో జాయిన్ అవ్వడానికి ఏమన్నా మనల్ని ఏమన్నా హిప్నటైజ్ చేస్తా ఉందా మాటలతో, అది నెగిటివిటీ. నెగిటివిటీ. ఇంకొకటి పాజిటివిటీ ఏంటి, మనకు నాలెడ్జ్ ఇస్తా ఉంది, తనకు తెలిసిందంతా మనకు చెప్తా ఉంది. ఫ్రీగా ఇన్ని డేస్ పెట్టాల్సిన అవసరం లేదు, అంతే కదా మేడం. ఇట్లా అనుకోవడం పాజిటివిటీ. అదే పాజిటివిటీని నెగిటివ్ గా కూడా అనుకోవచ్చు. ఇన్ని డేస్ పెట్టిందంటే మనం అందరం దాంట్లో అడ్వాన్స్డ్ కోర్స్ లో జాయిన్ అవుతామని అనే ఉద్దేశంతోనే కదా పెట్టింది. నెగిటివిటీ ఈడ వస్తుంది, నెగిటివిటీ. ఇట్లా థాట్స్ మనం చూసే దాన్ని బట్టి ఉంటుంది మేడం, అంతే. మన అంటే ఇంకా దృష్టి. పాజిటివ్ గా ఇంప్రూవ్ చేసుకుంటా ఉండాలి. ఆ ఆ అదే ఈ హోపున చాంటింగ్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఈ బేసిక్ అంతా హోపున చాంటింగ్. బేసిక్ హోపున ఏం లేదు, ఈ 4 words ఇవి మ్యాజికల్ వర్డ్స్ అంతే. మనం నిత్యం మేడం మీరు చెప్పింది యాక్చువల్ మేడం, ఏంటంటే నేను క్లాసెస్ జాయిన్ అవుతున్నా గానీ రెగ్యులర్ గా జాయిన్ అవ్వలేకపోతున్నాను. నాకు కొన్ని వర్క్స్ ఉండటం వల్ల ఒక రోజు బయటకు వెళ్ళాల్సి వచ్చింది. సో ఓకే. దాని వల్ల నేను కొన్ని క్లాసెస్ మిస్ అయ్యాను. కానీ ఇంట్లో ఉంటే మాత్రం షూర్ గా అటెండ్ అవుతున్నాను అనమాట మీ క్లాస్. అయితే చాలా మెడిటేషన్. బాగుంది, బాగా చెప్తున్నారు. థ్యాంక్ యూ మేడం. మెడిటేషన్ ఆ, రోజు ఇదే పెడుతున్నాను మేడం. మెడిటేషన్ ఏం చేంజ్ చేయడం లేదు నేను. ఏమన్నా చెప్పేది కొంచెం మోటివేషన్ వేరే వేరేగా మాట్లాడుతాను అంతే. చెప్తానా, నేను మాట్లాడే మాటలు ఒక్క రోజు టాపిక్ ఇంకొక రోజు ఉండదు, అట్లా మాట్లాడుతా ఉన్నా. అంటే తెలుసుకుంటారు కదా daily చేసుకోవాలి కదా మేడం. 3 times చేసుకోమన్నారు మీరు. మేడం. 3 times ఓకే. చేసుకోండి మేడం. 108 టైమ్స్, మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్. పడుకునే ముందు కొంచెం సేపు ఫోన్ చూసుకుంటాం కదా, తినేసి అన్ని మేడం పనులంతా జస్ట్ అంటే ఇప్పుడు డైరెక్ట్ గా ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, లవ్ యూ సో మచ్, ఇవి 4 words అంతే. ఇంకా దేనికి పర్టికులర్ గా మనం ఏమి చెప్పాల్సిన వర్డ్ లేదు.
అసలు వర్డ్ ఏం చెప్పొద్దు. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను మధ్యలో ఎందుకు ఉమ్, చెప్తున్నాను, అవి మన లైఫ్ లోంచి అవి పోవాలి, మనం స్ట్రాంగ్ గా ఉండాలి అనే వర్డ్స్ జస్ట్ యూజ్ ఉమ్, చేస్తున్నాను నేను. వాటి వల్ల కూడా మీరు ఉమ్. కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నా అంటే జస్ట్ హోప్ నొప్పును ప్లెయిన్ గా చెప్పుకుంటా పోతా నేను. ఇంకొకటి ఏంటంటే కానీ మీరు మనం చెప్పినప్పుడు బాగా అనిపిస్తుంది మేడం, కొంచెం ఎనర్జెటిక్ గా అనిపిస్తుంది. మీరు చెప్పినప్పుడు అలాగా ప్లెజెంట్ గా కూర్చొని వింటున్నాం కదా, కొంచెం ఎనర్జెటిక్ గాను కొంచెం పాజిటివ్నెస్ అనిపిస్తుంది. కానీ అవునవును. మళ్ళీ అక్కడి నుంచి బయటికి వచ్చే కానీ మళ్ళీ యాజ్ యూజువల్ అనిపించింది అన్నమాట. అంటే ఓకే చెయ్యాలి అనే ఒక ఫీలింగ్ రావాలి కదా, కొంచెం మోటివేట్ చేసుకోవాలి మమ్మల్ని మేమే. అట్లా అది అదే కదా, నేను ఆ మోటివేషన్ కూడా నేనే చేస్తాను ఆ రోజు ఏదో ఒక రూపంలో. ఇంకొకటి ఉమ్. ఓన్లీ మనం ఆ 4 పదాలు చెప్తే సరిపోతుంది కదా అనే వడ్డు ఇక్కడ మీరు అడిగినారు కదా. ప్రీతి మ్యామ్ హాయ్ ఉమ్. అని అడిగినారు కదా. ఓన్లీ Yes, అవి ma'am. చెప్తే హాయ్ మేడం. సరిపోదు మేడం. హాయ్ మ్యామ్. ఓన్లీ అవి ఉమ్. చెప్తే సరిపోదు. ఏం ఉమ్. చేయాలి దానికంటే ముందు కళ్ళు మూసుకోండి. ఉమ్. ఒక్క ఉమ్. 2 seconds మీరు కాన్షియస్ లెక్క రావాలి. బ్రీతింగ్ బ్రీత్ అవుట్ చెప్పేది ఎందుకు, మన మైండ్ ఎక్కడెక్కడో వెళ్ళిపోయి ఉంటది. ఆ గ్యాస్ ఉమ్. ఏదో ఒకటి పెట్టినాము, పిల్లలు ఏదో చేస్తున్నారు, బట్టలు అదో ఉమ్. ఇదో ఇట్లా వాటి మీదకి వీటి మీదకి వెళ్ళింటది. అవును. బ్రీతింగ్ ఉమ్. బ్రీత్ అవుట్ ఇట్లా ఏదో ఒక ముద్ర, ఉమ్. ముద్రలు ఉన్నాయి కదా, ఇట్లా లాక్ లాక్ చేయడం గాని, ఈ ముద్ర గాని, ఉమ్. ఏదో ఒకటి ఉమ్. పంచభూతాలను లాక్ చేయడం గాని, ఇట్లాంటివన్నీ ఉమ్. ఆ, ఏదో ఒకటి వేసుకోండి. మీకు ఏది ఫాస్ట్ గా వస్తే అది వేసేసుకొని బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి. కాన్షియస్ లెక్క వస్తారు. ఒక త్రీ ఉమ్. టైమ్స్ 3 times చేయండి. తర్వాత ఓకే. మీరు దేనికి చేస్తున్నారు హోపున పోనో, పర్పస్ ఉండాలి కదా. పర్పస్ అదే మేడం నేను అడిగేది యాక్చువల్ గా. ఇప్పుడు సపోజ్ ఏమైనా హెల్త్ ఇష్యూ ఉన్నా, లేదంటే మనకి ఫైనాన్షియల్ గా ఏమైనా స్ట్రగుల్ ఉన్నా, లేదంటే సపోజ్ ఇప్పుడు మీకు ఎలాగ డ్రీమ్స్ ఉంటే మాకు అలాగే, అంటే ఎవరికి వాళ్ళకి అలాగే అనిపిస్తాయి కదా. So, అవును. నేను ఇంకా సెటిల్ అవ్వాలి, నాకు మనీ ఎర్నింగ్స్ కావాలి, నేను ఏదో చెయ్యాలి అన్న ఇంటెన్షన్ అయితే నాకైతే చాలా ఉంది. దానివల్ల నేను ఎన్ని పనులు చేశానంటే నా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి నాకు ఎక్కడైతే స్కోప్ ఉంటుందో అక్కడికక్కడ నేను ఆ పని చేయడానికి ఇష్టపడతాను అనమాట. నన్ను నేను అవును. ఫ్రీగా ఉంచుకోవడానికి నేను ఉండను. కానీ నేను ఏంటంటే దేంట్లో సెటిల్ అవ్వలేకపోతున్నాను మెయిన్. అవి బ్లాక్స్, అవే బ్లాక్స్. ఇప్పుడు జాబ్ చేశాను మేడం, కొన్ని రోజులు బిజినెస్ చేశాను, కొన్ని రోజులు అదేంటంటే నా హస్బెండ్ ఏంటంటే 3 years, ఎవ్రీ 3 years కి మేము ట్రాన్స్ఫర్ వచ్చి అయిపోతా ఉంటది అనమాట మాకు. సో దేంట్లో మేము స్టాండర్డ్ గా ఉండలేకపోతా ఉన్నాం. మరి దానివల్ల నాది కూడా చాలా స్ట్రగుల్ అవుతుంది. నాకేంటంటే ఎన్నాళ్ళు ఇట్లా ఒకటొకటి మార్చుకుంటూ వెళ్తాం, ఏదైనా ఒకటి స్టాండర్డ్ గా ఒకటి చేసుకోవాలి, అది జాబ్ అయినా బిజినెస్ అయినా అన్న థింకింగ్ ఉంది. దేంట్లో ఇంప్రూవ్మెంట్ ఉండట్లేదు అనమాట. సో అది కరెక్ట్ మేడం. మళ్ళీ మీరు గోల్డ్ లో ఉన్నారా ఓకే మేడం? మేడం. నా లేదు నెంబర్ మేడం, కు నేను జస్ట్ కాల్ చేస్తాను మేడం. పర్లేదు మేడం. 630 నెంబర్ కు నా పర్సనల్ నెంబర్ తెలియకపోతే ఈ నెంబర్ కైనా మళ్ళీ డే టైమ్ లో కాల్ చేయండి. అంటే ఇది ప్రాసెస్ ఎక్కువ టైం అయిపోతుంది, మన ఇద్దరికే టైం అంతా అయిపోతుంది. ఓకే మేడం. ఫ్రీ జూమ్ ఓకే కదా. మేడం, నేను షూర్. రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తా. రేపు 10 to 12 మధ్యలో చేయండి మేడం కాల్ నాకు. 10 to 12 షూర్ మేడం, థ్యాంక్ యూ. మాట్లాడతా. ఓకే, ఆ. థ్యాంక్ యూ. ఒకటి ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకున్నా అంటే ఆ, మీరు విజువలైజేషన్ చేయాలి ఫస్ట్. హోపున పోను, ఓన్లీ హోపున పోను ఆ 4 పదాలు చెప్పుకుంటా ఉంటే ఏం ప్రయోజనం ఉండదు. మీరు అది ఎందుకు చెప్తున్నారు, రీజన్ ఏంటి, పాజిటివా నెగిటివా, ఆ రెండిట్లో ఒకటి ఉండాలి కదా. పాజిటివ్ కోసం చెప్తున్నారా, నెగిటివ్ కోసం చెప్తున్నారా, మీ గోల్ కోసం చెప్తున్నారా, మీ బ్లాక్స్ రిమూవ్ అవ్వడానికి చెప్తున్నారా. ఒక స్ట్రాంగ్ ఇంటెన్షన్ అనేది ఉండాలి మీకు. మీ డ్రీమ్ పట్ల, మీరు చేసే దాని పట్ల ఒక క్లారిటీ ఉండాలి మీకు. ఫస్ట్ ఒక బుక్ తీసుకొని, ఈ రోజు మీకు నేను వర్క్ ఇస్తాను అందరికి, ఇప్పుడు కాదు తర్వాత. ఒక బుక్ పేపర్ లో మిడిల్ లో మార్జిన్ వేసి నెగిటివ్స్ ఒక పక్క, పాజిటివ్స్ ఒక పక్క, ఇప్పుడు ఉండే బ్లాక్స్ నెగిటివ్స్ లో ఏమేం బ్లాక్స్ ఉన్నాయో, మీకు ఏం పనులు అవ్వడం లేదో అవన్నీ ఒక పక్క రాయండి. 10 points 15 points ఈజీగా వస్తాయి, ప్రతి దాంట్లో ఉంటాయి మనకు. ఈ సైడు దాన్ని ఎట్లా మార్చుకోవాలనుకుంటున్నారు మీరు, మీరు ఎట్లా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు, మీ డ్రీమ్స్ ఏవి, వాటికి ఆపోజిట్ ఉంటాయి కదా. ఖచ్చితంగా పాజిటివ్ వే ఉంటది కదా. చిన్న చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు అన్ని రాసుకోండి. ప్రతి ఒక్కటి కూడా
మన సబ్ కాన్షియస్ మైండ్ లో మన కాన్షియస్ మైండ్ ను ప్రభావితం చేస్తుంది. కాబట్టి పాజిటివ్ రాయండి, నెగిటివ్ రాయండి. దాంట్లో మీరు ఐడెంటిఫై చేస్తారు. నాకు ఇప్పుడు ఏం కావాలి, ఏమొద్దు, మీకేం కావాలి ఏమొద్దో తెలిసినప్పుడే మీరు ఏదైనా చేయగలుగుతారు. దాంట్లోనే మీకు క్లారిటీ లేనప్పుడు మీరు అస్సలు ముందుకు అనేది వెళ్ళలేరు. ఇప్పుడు నన్ను అడిగితే టక టక అంటే టక వచ్చిన చెప్పేస్తా నాకేం రీజన్ ఏంటి కావాలో. అన్న మాట ఏంటి? నన్ను అడిగితే నేను ఫాస్ట్ ఫాస్ట్ గా చెప్పేస్తా నాకేం కావాలో నాకేమొద్దు అని. అట్లా అట్లా ఉండాలి మనం. ఓకే టైం. ఇంకొకటి, డౌట్ అనేది అస్సలు పెట్టుకోవద్దు మేడం. హోప్న పోను స్టార్ట్ చేస్తున్నాము అంటే ఇక్కడ గాని ఇంట్లో గాని మీరు అఫర్మేషన్స్ అంటే ఏం లేవు, పాజిటివ్ వాక్యాలు. మీరే అఫర్మేషన్ చెప్పుకోవచ్చు ఆల్రెడీ జరిగిపోయినట్లు. అది ఇంకొక క్లాస్ లో మళ్ళీ ఒకసారి చెప్తాను, ఎక్కువ మంది జాయిన్ అయినారు కాబట్టి. హోప్న పోనో ఏంటి అసలు? బేసిక్ బేసిక్ హోప్న పోనో అంటే బేసిక్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్, షార్ట్ టర్మ్ గోల్స్ ఉంటాయి కదా. బేసిక్ వి చిన్న చిన్న కోరికలు, చిన్న చిన్న నెగిటివ్ థాట్స్, చిన్న బ్లాక్స్ ఇవన్నీ రిమూవ్ అవుతాయి. పెద్ద పెద్దవి రిమూవ్ అవ్వవు. ఇయర్స్ తరబడి సబ్ కాన్షియస్ మైండ్ లో స్టోరేజ్ అయ్యి స్టక్ అయిపోయి ఉంటాయి చూడండి, అవన్నీ బేసిక్ హోప్నపోనతో రిమూవ్ అవ్వవు. కానీ రిమూవ్ చేసుకోవచ్చు. ఎట్లా చేసుకోవచ్చు? మీ పర్సనల్ కోసం చేసుకోవచ్చు. మీ పర్సనల్ మీ బ్లాగ్స్ మీ ఇయర్స్ తరబడి ఉంటాయి కదా, మీకు 2 years, 5 years, 20 years. మీకోసం మీరు డైలీ 3 times. నిన్న పావని క్లయింట్, తను పావని గారు చెప్పారు కదా, 3 times 108 హోపునపోను 3 times కంటిన్యూగా చేసుకుంది, జాబ్ వచ్చింది తనకి. అట్లా బ్లాక్స్ అనేవి కూడా క్లియర్ చేసుకోవచ్చు. ఒకవేళ మేము పెయిడ్ కోర్స్ లో జాయిన్ అవ్వలేము అనే వాళ్ళు ఉంటారు, కొందరు బెటర్ రిజల్ట్ కోసం జాయిన్ అవుతారు. అట్లా మిమ్మల్ని మీరే హీల్ చేసుకోవచ్చు. మీకు మీరే మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. మీకు మీరు హీల్ అయినారంటే మేనిఫెస్ట్ ఎంతసేపు అది మేనిఫెస్ట్ చేసుకోవడం. మేనిఫెస్టేషన్ అంటే ఏంటి? ఆల్రెడీ మీరు అనుకునేది మీ లైఫ్ లోకి రావడమే. ఫ్యూచర్ లో మీకు రావాలనుకునే డ్రీమ్ ఉంటుంది కదండి, అది ఆల్రెడీ ఇప్పుడు వచ్చేసినట్లు మీరు విజువలైజ్ చేసుకోవడము, హ్యాపీ ఆ మూమెంట్ లో అది వచ్చింది అని హ్యాపీగా ఉండడమే మేనిఫెస్టేషన్ అంటే. ఏం లేదు, సింపుల్ అసలు. మీరు ఈ 21 days లోనే బాగా కనెక్ట్ అయిన వాళ్ళు అడ్వాన్స్డ్ కోర్స్ లో జాయిన్ అవ్వరు నాకు తెలిసి. కనెక్ట్ అవ్వకుండా ఇంకా బ్లాక్స్ ఉంటాయి కదా, వాళ్ళు జాయిన్ అవుతారు. నేను అడగను ఎవరిని జాయిన్ అవ్వండి అని, జస్ట్ చెప్తున్నా మీకు. ఓకే మేడం, అందరు కూర్చోండి. మెడిటేషన్ 20-30 టైం ఉందిలేండి, మళ్ళీ కట్ అవుతాదేమో అని మాట్లాడదామా ఇట్లా. మెడిటేషన్ చేద్దాము. క్లోజ్ యువర్ ఐస్ ఆల్. కూర్చునే దగ్గరే నీట్ కూర్చోండి. ఎవరైనా మేము మధ్యలో మాకు కాన్సన్ట్రేషన్ అనేది ఉండడం లేదు, వేరే ఆలోచనలు వస్తున్నాయి అంటే మీ ముక్కు దగ్గర ఈ కొన ఉంటుంది కదా, ఇక్కడ మీ దృష్టి అంతా అక్కడ పెట్టి హోపున పోన చెప్పండి. హార్ట్ మీద మాత్రం హ్యాండ్స్ తీయద్దండి. హార్ట్ మీద హ్యాండ్స్ ఎందుకు పెట్టుకోవాలి అంటే హార్ట్ కి కనెక్ట్ అవుతుంది ఎనర్జీ మొత్తం. తర్వాత హ్యాండ్స్ లాస్ట్ లో ఇట్లా చూసుకుంటాం కదా స్మైల్ చేస్తూ, ఆ ఎనర్జీ మొత్తం హ్యాండ్స్ లోకి వచ్చి ఫేస్ అంతా మనం ట్యాప్ చేస్తాం, మళ్ళీ తీసుకుంటాము. ఎనర్జీ అనేది తీసుకుంటాం మనం అట్లా, అందుకు. ఓకే మేడం, క్లోజ్ యువర్ ఐస్. నేను నా వీడియో ఆఫ్ చేస్తున్నా. నేను ఇంకా కౌంట్ చేసుకోవాలి కదా నేను. క్లోజ్ యువర్ ఐస్ ఆల్. డీప్ బ్రీత్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్.
అందరూ ఐస్ క్లోజ్ చేసుకోవాలి. మీకు ఒకటి చూపిస్తాను నేను. ఇందాక నెగిటివ్స్ పాజిటివ్స్ అన్నాను కదా మేడం. జ్యోతి మేడం, ఒకసారి మీరు అన్మ్యూట్ చేసుకోండి మేడం. జ్యోతి మేడం, జ్యోతి ఎస్ మేడం. ఎట్లా అనిపించింది ఇప్పుడు ఇవా మేడం? ఇప్పుడు కరెక్ట్ గా ఉంది మేడం ఆ ఈరోజు. ఇట్లా ఏదన్నా ఎవరన్నా కాన్సన్ట్రేషన్ అనేది లేకపోయినా ఏదన్నా చిన్న చిన్నవి ఉంటే కూడా ఆ, ఒక 3 minutes ముందే జాయిన్ అయ్యి నాకు చెప్పండి. అవి చిన్నవి మనము టిప్స్ అనేవి పాటించినామంటే దాన్ని కరెక్షన్ చేసుకోవచ్చు. దానికి ఆల్టర్నేటివ్ ఏదో ఒకటి ఉంటుంది అనమాట. Okay, ఆ madam. నెగిటివిటీకి పాజిటివ్ ఖచ్చితంగా ఉంటుంది. నెగిటివిటీ ఉందంటే పాజిటివ్ ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఇందాక నేను నెగిటివ్ 10 పాజిటివ్ 10 రాయమన్నాను కదా. నేను ఏప్రిల్, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్లో రాస్తున్నాను మేడం. అప్పుడు నా స్టార్టింగ్ వీడియోస్ మీరంతా చూసింటే నేనంత కాన్ఫిడెన్స్ గా చెప్పలే. నేను స్టార్టింగ్ లో నా నెగిటివ్ నేనేం రాసుకున్నా, నేను కెమెరా ముందు అనర్గళంగా నేను మాట్లాడలేకపోతున్నా, కట్ డిలీట్, నాకు అది వద్దు, కట్ డిలీట్, కట్ డిలీట్ అయినా రాయండి, క్యాన్సిల్ అయినా పెట్టుకోండి. నెగిటివిటీ వద్దు అనే దగ్గర మీరు నేను అది పెట్టుకున్నా. నేను దానికి ఆల్టర్నేటివ్ ఏం రాసిన, నేను కెమెరా ముందు చాలా కాన్ఫిడెన్స్ తో చెప్పగలుగుతున్నాను, థ్యాంక్ యూ. గ్రాటిట్యూడ్ అనేది థ్యాంక్ యూ ఖచ్చితంగా ఉండాలి. ఆ నెగిటివ్ అప్పుడు నాకు నెగిటివ్ ఉన్నిందా, పాజిటివ్ రాసుకున్నానా, ఆ పాజిటివ్ నాకు వచ్చిందా ఇప్పుడు నాకు మీకే అర్థమై ఉంటది. నేను ఇంతమంది ముందర ఎంత కాన్ఫిడెన్స్ గా మాట్లాడగలుగుతున్నా నేను, అది ప్రూవ్ అయింది. నెక్స్ట్ సెకండ్ది, నేను కోపం తగ్గించుకోవాలి, కట్ డిలీట్. నాకు కోపం పీక్స్ లో ఉంటది మామూలుగా. నేను ఇప్పుడు కామ్ గా అయిపోయినా, తగ్గించుకున్నా. సెకండ్ది కూడా అయిపోయింది. షార్ట్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్ రెండు రాయాలి మీరు. షార్ట్ టర్మ్ అన్ని అయిపోయినాయి నాకు. ఇప్పుడు మీకు చెప్తా ఉంటే బుక్ తీస్తే చూస్తే హాఫ్ అన్ని జరిగిపోయినాయి తెలియకుండానే. నేను చూసుకోలే అసలు ఇది. తర్వాత నాకు సబ్జెక్ట్ మీద గ్రిప్ లేదు. స్టార్టింగ్ లో తడబడతా ఉన్నా నేను, గ్రిప్ లేదు. ఇప్పుడు ఏదైనా మాట్లాడుతున్నా అంటే దానికి తోడు గంట 2 గంటలైనా మాట్లాడగలుగుతున్నా, వెళ్ళిపోతుంది. గ్రిప్ వచ్చింది, థ్యాంక్ యూ. నాకు సబ్జెక్ట్ మీద ఫుల్ గ్రిప్ వచ్చింది, థ్యాంక్ యూ. అది కూడా అయిపోయింది. థర్డ్ పాయింట్, మార్నింగ్ 5కి లేకున్నాను, కట్ డిలీట్. నా నాది అది ఒక పెద్ద డ్రాబ్యాక్ నాకు. చిన్నప్పటి నుంచి 6:30 7:30 ఆ టైంలో లేసేదాన్ని నేను. అది నేను డే రొటీన్ అనేది చేంజ్ చేసుకోవాలన్నట్లు అది రాసుకున్నా నేను. ఇప్పుడు నేను 5కి లేస్తున్నా, యోగా కోసం 5కి, 4:40కి లేసేదాన్ని. ఇప్పుడు అడ్వాన్స్డ్ కోర్స్ వాళ్ళ కోసం 4కి లేస్తున్నా. అది కూడా అయిందా? 4కి 5 రాసింటే 4కి పోయింది, అది కూడా అయిపోయింది. కట్ అయితే మళ్ళీ అందరు జాయిన్ అవ్వండి. సేమ్ లింక్ మీద జాయిన్ అవ్వండి. ఫ్రీ జూమ్ కదా, 40 minutes కి ఎండ్ అయిపోతుంది. క్లయింట్స్